బిగ్ బాస్‌లో సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ వాడి వేడి అన్నట్టు జరుగుతున్నాయన్నమాట. ఇమాన్యుయల్ గారు బిగ్ బాస్ అయితే ఆదేశిస్తారన్నమాట. ఇమాన్యుయల్ మీరు ఇప్పుడు ఇద్దరినైతే నామినేట్ చేయాలని అయితే అంటారన్నమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు నామినేట్ చేస్తారండి. అలాగే మనకి ఇమాన్యుయల్ గారు మర్యాద మనీష్ గారిని అయితే నామినేట్ అయితే చేస్తారు. వీళ్ళు పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ముందుగా ఇమాన్యుయల్ గారు మన మర్యాదగా మనీష్ గారిని అయితే పిలుస్తారన్నమాట. ఆ రోజు మీరు చేసింది అంటే ఇలాగ ఏలబడుకున్న టాస్క్‌లో ఇమాన్యుయల్ గారు గ్రీన్ సిగ్నల్ రాకుండా ఎళ్లి పరిగెట్టి 2 రాడ్‌లైతే పీకుతారనమాట. ఓకేనా? దీనికి, దీనికి మీరు ఖచ్చితంగా అయితే జవాబైతే చెప్పాలి. ఓకేనా? మీరు ఎందుకు నన్ను ఆపలేదు? ముందు కంటెస్టెంట్స్ ఎందుకు ఆపారు? నాకు తెలీదండి. ఏడిచేస్తారు. నాకు తెలీదండి. అది ప్లీజ్ అండి అది కాదండి. ఈ పాయింట్ మీద మీకు ఈరోజు నామినేట్ చేయకపోతే నన్ను ప్రజలు తప్పుగా అనుకుంటారు. మీకు ఓదార్చా. ఏడిస్తే ఓదార్చాను, అన్నం ఇచ్చా మొత్తం ఆయన్ని వదిలేసేయండి. ఫుడ్ విషయం పక్కన పెట్టేసేయండి గానీ చెప్తున్నాను. హౌస్‌మేట్స్ కూడా తప్పుగా అనుకుంటారు. అలా కాదు. మర్యాద మనీష్ గారు చేసింది తప్పే. సో, ఇక్కడ ఒప్పుకోడు మర్యాద మనీష్. అలా కాదు సార్ ఆ హీట్ అప్ మూమెంట్‌లో నేను అరిసాను, మీరు అరిసారు సార్. మీరు చేసింది తప్పా? రైటా? సరే సార్. రెడ్ రాసేయండి సార్ అంటారు. మొహానికైతే రెడ్ రాసేస్తారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారినైతే లెగిస్తారనమాట. లెగిసిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గారు నించుంటారు. మన ఇమాన్యుయల్ గారు పాయింట్ అయితే పెడతారనమాట. పాయింట్ ఏంట్రా అంటే ఇలాగ ఏలబడుకున్న టాస్క్‌లో మీరు ఎందుకు అంత ఓవర్ ఎగ్జైట్ అయిపోయారు? నా మీద ఎందుకు అంత పగ పెంచుకున్నారు? మీరెందుకు అన్నం తినట్లా? మీరు ఎందుకు ఏదన్నా ఓటమిని అంగీకరించట్లా? అని చెప్తే ఫస్ట్ నార్మల్‌గానే నడుస్తదండి. నెక్స్ట్ గుండంకుల్ ఇయన్నీ ఎందుకన్నావు అని చెప్పి మాస్క్ మ్యాన్ హరీష్ గారైతే అంటారండి. నేను ఆ రోజు ఇంటెన్షన్‌గానే అన్నాను స్వామి. ఏటి ఇంటెన్షన్‌గానే అన్నాను. మరి నువ్వు నన్ను ఎర్రి పువ్వు అని ఎందుకన్నావు? అని చెప్పి ఇమాన్యుయల్ అడుగుతాడు. అది కూడా కరెక్టేగా. నువ్వు నన్ను ఎర్రి పువ్వు, రెడ్ రోజ్ అని అన్నాను కాబట్టి నీకు నేను దాని తర్వాత గుండంకుల్ అని చెప్పా. నీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు? అని చెప్పేసి ఆ రోజు మీరు చేసింది తప్పా? రైటా? ఆ రోజు మీరు చేసింది తప్పా? రైటా? ఆ హీట్ ఆఫ్ మూమెంట్‌లో మీరు నాకు రెడ్ రోజ్ అంటారు. అంటే నేను అమ్మాయిలా కనపడుతున్నానా? అలాగే అంటాడు అతను. సేమ్. సార్ అలా కాదు నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి 'కాంతారా' సినిమా నేను చూసినట్టుంది నన్నైతే. మరి ఆ! 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 అని చూసుకుంటారండి. సేమ్ ఇదే వాయిస్‌లో చూసుకుంటారన్నమాట. మరి మాస్క్ మ్యాన్ హరీష్ ముందుకొచ్చేస్తాడు. ఇమాన్యుయల్ ముందుకొచ్చేస్తాడు. ఏదో కొడతావా? ఏటేటని అడుగుతారు. జస్ట్ ఈ పాయింట్ వాదించలేకపోతాడు. ఓటమిని తీసుకోలేకపోతాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఈ పాయింట్ మీద చర్చ అయితే చాలా గట్టిగా అయితే నడుస్తదండి. చాలా గట్టిగా అయితే నడుస్తది. ఇంకా చాలా పాయింట్లు మాట్లాడుకుంటారు. ఏంటంటే నువ్వు ఆడవాళ్ళతో డిస్‌రెస్పెక్ట్‌గా ప్రవర్తిస్తావు అని చెప్పేసి అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఆ మూమెంట్‌లో అయితే ఇచ్చేస్తారన్నమాట. ఎవరితోటి? ఎవరితోటి? ఎవరితోటి చెప్పు? ఎవరితోటి డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడాను నేను. పాయింట్ పెట్టు. పాయింట్ పెట్టు అంటే మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెనక్కి దించేస్తారు. ఈ పాయింట్ మీద చాలా వాడి వేడిగానైతే చర్చలైతే అవుతున్నాయి. ఇప్పటికి కూడా అవుతుందన్నమాట. ఇంకో పాయింట్ ఏం పెడతాడంటే నువ్వు మాట్లాడట్లేవు గానీ అరుస్తున్నావు గట్టిగా. అంటే ఇదే చర్చ అండి. ఇదే చర్చ డైరెక్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నడుస్తదన్నమాట. నిజంగా చాలా దారుణం. మాస్క్ మ్యాన్ హరీష్ గారు నిజంగా ఓటమిని తీసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు సైలెంట్ అవుతున్నాడు నా దృష్టిలో. నెక్స్ట్ ఇమాన్యుయల్ గారు కూడా మనకి రెడ్ రెడ్ కలర్ అయితే మొహానికైతే పూసేస్తారనమాట. ఇదే పాయింట్ మీద. నేను ఏంటంటే ఈరోజు మాస్క్ మ్యాన్ హరీష్ గారిని విచిత్ర మనిషినైతే చూశానండి. ఎప్పుడు కూడా అలా చూడల. ఇమాన్యుయల్ గారు ఫస్ట్ సైలెంట్‌గానే మాట్లాడతారు. ఎప్పుడైతే ఎర్రి పువ్వు అనే టాపిక్, రెడ్ రోజ్ అనే టాపిక్ మనకి ఇమాన్యుయల్ గారు తీసుకొస్తారో అప్పటి నుంచి ఫైర్ అయిపోయాడు మనోడు గట్టిగా. అలాగనడం తప్పుగా? బాడీ షేమింగ్ గురించి మాట్లాడామని చెప్పేసి మళ్ళీ ఏదో అంటాడు. బాడీ షేమింగ్ గురించి ఎక్కడ మాట్లాడలా. బాడీ షేమింగ్ గురించి ఇలా మాట్లాడితే వెంటనే నాగార్జున గారు వీడియో ప్లే చేసేస్తారు. నువ్వు ఇలాగ అన్నావు కాబట్టే నీకు రెడ్ రోజ్ అని అన్నారు అని చెప్పేసి ఏదో కవర్ చేసేసారు నాగార్జున గారు. అలా కూడా ఏం చెప్పలేదు ఇతను. చాలా గట్టిగా అయితే అవుతాయండి. చాలా సాలిడ్‌గా అయితే ఇస్తారనమాట. ఇద్దరు అరిసేసుకుంటారు. అరిసేసుకున్న తర్వాత మనకి రీతు చౌదరి గారు వాటరిస్తారు. "వాటర్ ఎందుకిస్తున్నావు? వాటర్ ఎందుకిస్తున్నావు? నేను నేను తాగిస్తాను మంచీలు. నేను తాగిస్తాను మంచీలైతే" అంటాడు. తర్వాత పాయింట్ ఏంటంటే మాట్లాడడు మాస్క్ మ్యాన్ హరీష్. సో, ఏంటంటే ఇలాగైతే ముగుస్తదనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారికి, ఇమాన్యుయల్ గారికి నిజంగా వాడి వేడి చర్చలు చాలా హాట్‌గా అయితే జరుగుతున్నాయండి. చాలా చాలా హాట్‌గా అయితే జరుగుతున్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇది
ఈ వీడియో ఇలా నెక్స్ట్ వీడియో మీకు వెంటనే మీకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అండి. పేరున చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూస్తున్నాను నేను వాచ్ టైం కూడా బాగానే వెళ్తుంది. దాన్ని ఏంటంటారు ఆడియన్స్ రిటెన్షన్ కూడా నేను 3 మినిట్స్ వీడియో పెడుతుంటే దాదాపుగా 2 hours 35 minutes ఏదో చూస్తున్నారు. కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది రోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.